మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి ట్రీట్మెంట్ సింప్లిఫై చేసే ఉద్దేశంలో స్టెంటింగ్ అనేది ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్గా చెప్తూ ఉంటాం. అండ్ యూజువల్లీ ఒక స్టెంట్ ద్వారా మెజారిటీ ఆఫ్ ద పేషెంట్కి ప్రాబ్లం క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. మల్టిపుల్ బ్లాకేజెస్ ఒకవేళ ఉండి లేదా మరీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్గా ఒకవేళ ఉంటే వాళ్ళకి మల్టిపుల్ స్టెంట్స్ చేసే అవకాశం ఉంటుంది. ఈక్వల్లీ బైపాస్ ఆపరేషన్ కూడా చెప్పే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాకేజెస్ రాగానే ప్రతి పేషెంట్కి స్టెంటింగ్ ఆర్ సర్జరీ అవసరం లేదు. ముందు ఆ బ్లాకేజ్ నిజంగానే పేషెంట్కి ఇబ్బంది పెడుతుందా లేదా, అండ్ ఇబ్బంది పెడుతున్నప్పుడు ముందు మెడిసిన్స్ వాడాలి. మెడిసిన్స్ వాడుతున్నాము అయినా కానీ ప్రాబ్లం తగ్గట్లేదు, అప్పుడు యాంజియోగ్రామ్ చేసి బ్లాకేజ్ సివియారిటీని డిఫైన్ చేయడం. దెన్ ఆ డెఫినేషన్ బట్టి పేషెంట్కి స్టెంటింగ్ ఆర్ సర్జరీ డిఫైన్ చేసి ఆ ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది మన పేషెంట్కి ఇచ్చే అవకాశం జరుగుతుంది. సో బ్లాకేజ్ ఒక్కోసారి 100% ఉన్నా అది ఇబ్బంది పెట్టినప్పుడు ఆ బ్లాకేజ్ని ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్వేస్ పేషెంట్ సిమ్టమ్స్ బట్టి బ్లాకేజ్ని ట్రీట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో పేషెంట్ సిమ్టమ్స్ ఇంపార్టెంట్. పేషెంట్కి సిమ్టమ్స్ లేకపోతే ఆ బ్లాకేజెస్ని ఇంటర్వ్యూన్ చేయాల్సిన అవసరం లేదు, స్టెంటింగ్ కానీ బైపాస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒక వ్యక్తికి ప్రాబ్లం ఐడెంటిఫై అయింది, మందులు తోటి ప్రాబ్లం రెక్టిఫై అవ్వట్లేదు అండ్ ఆ బ్లాకేజ్ సివియర్గా ఉంది అండ్ స్టెంట్ చేయాలి అనే డెసిషన్ ఒకసారి వచ్చిన తర్వాత ఆ పేషెంట్కి స్టెంట్ అనే ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. స్టెంట్ చేయడం అనే ప్రొసీజర్ మా లాంగ్వేజ్లో పర్క్యుటేనియస్ కార్నరీ ఇంటర్వెన్షన్ ఆర్ PCI అంటాము. ఈ ప్రొసీజర్ అనేది సింపుల్గా అవుతుంది, లోకల్ ఎనస్థీషియాలోనే జరుగుతుంది. చేతి రక్తనాళం లేదా కాళ్ళలో ఉన్న రక్తనాళం ద్వారా ఆ ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. లోకల్ ఎనస్థీషియా పద్ధతి చేయడం ద్వారా పేషెంట్కి ఎనస్థీషియా లేదు, పేషెంట్ కాన్షియస్గానే ఉంటారు. ప్రొసీజర్ అవుతున్నంతసేపు డాక్టర్ తోటి ఇంటరాక్ట్ అవ్వచ్చు అండ్ ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా ప్రొసీజర్ సింపుల్గా జరుగుతుంది. స్టెంట్స్ అనేవి ఈ మధ్య దొరికే స్టెంట్స్ అనేవి అన్నీ డ్రగ్ కోటెడ్ స్టెంట్సే ఉంటున్నాయి. వేరే వేరే కంపెనీ ఇండియాలోనూ తయారవుతున్నాయి, అలాగే ఫారెన్లో కూడా తయారయ్యే స్టెంట్స్ ఏదైనా మనం వాడే అవకాశం ఉంది. అండ్ స్టెంట్స్ మోరాలెస్ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఏ స్టెంట్ వాడాలి అనేది సాధారణంగా ఉండే క్వశ్చన్. స్టెంట్స్లో ముఖ్యంగా మనం చూసేవి డ్రగ్ కోటెడ్ స్టెంట్సా లేకపోతే బేర్ మెటల్ స్టెంట్సా అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో హార్ట్లో వాడే స్టెంట్స్ ఏవి డ్రగ్ కోటెడ్ స్టెంట్సే వాడుతున్నాము, బేర్ మెటల్ స్టెంట్స్ వాడటం లేదు. అండ్ ఆ డ్రగ్స్లో వేరే వేరే మార్పులు చేర్పుల ద్వారా కొంచెం జనరేషన్స్ మారుతున్నాయి.